న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయటం మీ ఉద్దేశం కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. న్యాయం చేయటం మీకు చేతగాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో ప్రజల తరపున వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. విలువలతో విశ్వసనీయతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేవు. అందుకని అందరూ కలిసి కుట్రలు పని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచి వారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగా నిలబడాలని ప్రార్థిస్తున్నాం. ఇంత ఎండలో అయినా మీ పనులు మానుకొని మా కోసం మీరు వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన నాయకులు ఇస్మాయిల్ గారు, షాకీర్ గారు, ఫరానా ఫయాజ్ గారు, సుధాకర్ రెడ్డి గారు, చౌహార్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శివ గారు, ఆరిఫ్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఆలూరు సాంబశివారెడ్డి గారు, జక్కల ఆశీష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, కవితమ్మ గారు, మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు ఫయాజ్ గారు, ఫయాజ్ మేడం గారు, అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జై జగన్.